హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మెన్యూ బార్లో ఉన్న సెలెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ సెలెక్ట్లో నేను అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే చిన్న చిన్నవన్నీ ఉన్నాయి కదా. డీసెలెక్ట్, రీసెలెక్ట్, ఇన్వర్స్ ఇలాంటివి నేను చెప్పట్లేదు. మెయిన్ ఇంపార్టెంట్వి చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ కలర్ రేంజ్. ఓకే, సెలెక్ట్లో కలర్ రేంజ్. సో ఈ కలర్ రేంజ్ ఏంటంటే మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ సెలెక్ట్లో మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి. సో పర్టికులర్ కలర్ మనం టార్గెట్ చేయొచ్చు. రెడ్ అంటే రెడ్స్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, రెడ్ ఇక్కడ వచ్చింది ప్రీవియస్లో. సో ఇప్పుడు హైలైట్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, హైలైట్ ఏరియా అంతా ఇక్కడ ఉన్న వైట్ అండ్ ఇక్కడ ఉన్న రెడ్ షేడ్లో ఉన్న హైలైట్ అదంతా మనకు కనిపిస్తుంది. షాడోస్ అంటే బ్లాక్ కదా. సో చూడండి, బ్లాక్ ఏరియాస్ మొత్తం మనకు అంటే ఇక్కడ మనకు వైట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, మనకు ప్రివ్యూ అనేది వైట్లో కనిపిస్తుంది. ఓకే, సో స్కిన్ టోన్స్ అంటే ఇక్కడ స్కిన్ అనమాట, ఇక్కడ ఫేస్ పైన ఉన్న స్కిన్. ఓకే, సో ఫస్ట్ వన్ నేను శాంపుల్ కలర్స్ పెడుతున్నాను. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్మోక్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట, అంటే అది సెలెక్షన్లోకి తీసుకురావడం. ఇప్పుడు కలర్ రేంజ్ హెల్ప్ తోటి మనము సెలెక్షన్లోకి తీసుకొద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, వైట్లోకి వచ్చింది. ఓకే, సో ఆల్రెడీ వైట్ ఉండేది, అంటే ఇంతకుముందే ఇది కలర్ తీసుకోమని చూపించేది, కానీ మళ్ళీ మనం సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చేస్తున్నాను ఏరియాస్ ఇంకేమేమి తీసుకోవాలి అనేది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ షేడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫేస్ పైకి కూడా వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం ఓకే అని ప్రెస్ చేద్దాం. సో చూడండి, సెలెక్షన్ అనేది ఇక్కడ ఫేస్ పైకి కూడా వచ్చింది. స్మోక్ సెలెక్ట్ అయింది, దాంతోపాటు ఇక్కడ ఫేస్ పైన అండ్ ఇక్కడ గ్రాస్ కూడా సెలెక్ట్ అయింది. ఓకే, సో నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. ఈసారి మనం ఏం చేద్దామంటే సబ్జెక్ట్ని సపరేట్ చేద్దాం. సో అప్పుడు మనకు వెనుక ఉన్న స్మోక్ అనేది ఈజీగా సెలెక్ట్ చేయడానికి వస్తుంది. సెలెక్ట్లోనే ఉంటుంది సబ్జెక్ట్ వరకు సెలెక్షన్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సెలెక్షన్ని ఇన్వర్స్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్లోనే ఇన్వర్స్ అని ఉంటుంది. సో షిఫ్ట్ కంట్రోల్ అయ్యి ఈ సబ్జెక్ట్ని వదిలేసి మిగతా ఏరియా అంతా కూడా సెలెక్షన్లో ఉందన్నమాట. ఓకే, అంటే రివర్స్ అయిపోయింది సెలెక్షన్, దీన్ని ఒమిట్ చేసేసింది, వదిలేస్తుంది. ఇప్పుడు చూద్దాం, సెలెక్ట్ కలర్ రేంజ్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఆ కలర్ని టార్గెట్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. మంచిగా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రివ్యూ అనేది ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ నన్ను ఉన్నందుకు మనకి ఇమేజ్ మొత్తం కనిపిస్తుంది. ఇన్ కేస్ గ్రే స్కేల్ అంటే మనకు గ్రే కలర్లో కనిపిస్తుంది. బ్లాక్ మ్యాట్ అంటే చూడండి ఈ టైప్లో బ్లాక్ కనిపిస్తుంది. తర్వాత వైట్, లాస్ట్లో క్విక్ మాస్క్ అంటే ఇట్లా మాస్క్. సో మనకు ఫస్ట్ నన్ అంటే మనం ఎందుకంటే చూడడానికి ఇమేజ్ మాత్రమే ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ పక్కనే ఇమేజ్ అని ఉంది, అంటే ఇమేజ్ అంటే మళ్ళీ మొత్తం ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ సెలెక్షన్ కావాలి కాబట్టి సెలెక్షన్ ఏరియా నేను చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫజీనెస్ అని ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఏంటంటే మనకు సెలెక్షన్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు కరెక్ట్గానే ఉంది, నేను ఇంక్రీజ్ చేయట్లేదు. ఇక్కడ లోకలైజ్డ్ కలర్ అని ఉంది. సో ఇదేంటంటే మనకి ఇది కంటిగ్యూనెస్ డిస్కంటిగ్యూనెస్ అనేది చెప్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ నేను టిక్ పెట్టాను అనుకోండి, చూడండి మనకు ఈ టైప్ ఆఫ్ కలర్ ఇంకెక్కడెక్కడ ఉందో కంటిగ్యూనెస్ అనేది సెలెక్షన్ వస్తుంది. ఇక్కడ డిటెక్ట్ ఫేస్ అని ఉంది. ఇన్ కేస్ దీనిపైన టిక్ చేస్తే స్కిన్ టోన్ ఏరియాను ఎక్కడెక్కడ ఉందో దాని సెలెక్షన్లోకి తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు అవసరం లేదు. సో ఓకే, నార్మల్గా ఈ సెలెక్షన్ బాగానే ఉంది, నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, సబ్జెక్ట్ని వదిలేసేసి మనకు ఆ స్మోక్ వరకు సెలెక్షన్లోకి వచ్చింది. మనకు కావాలంటే సపరేట్ లేయర్గా కంట్రోల్ జే అంటే మనకు సపరేట్ లేయర్గా వస్తుంది. సో చూడండి సపరేట్ లేయర్గా వచ్చింది. చిన్న చిన్న గ్రాస్ ఉంది కదా, దీన్ని తీసేయవచ్చు. ఓకే, సో ఇలా ఈ స్మోక్ అనేది మనం సెలెక్షన్లోకి తీసుకొచ్చామన్నమాట. మనకు నెక్స్ట్ వన్ సెలెక్ట్లో ఇక్కడ చూడండి ఫోకస్ ఏరియా అని ఉంది. సో ఈ ఫోకస్ ఏరియా ఓపెన్ చేసే కంటే ముందు ఇక్కడ చూడండి, ఇమేజ్ని జనరల్గా చూస్తుంటే ఇక్కడ మనకు ఏది ఫోకస్లో ఉంది ఏది అన్ఫోకస్లో ఉందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇమేజ్లో ఈ సబ్జెక్ట్ అనేది మనకు ఫోకస్లో ఉంది అండ్ వెనక మొత్తం బ్లర్ ఏరియా ఉందన్నమాట. ఇది చూడండి, ఇదంతా బ్లర్ అంటే అది అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది. ఇక్కడ ఫోకస్ ఉన్నది ఈ పర్సన్ అండ్ ఇక్కడున్న ఈ బౌల్, సో ఈ టేబుల్ ఇదంతా ఫోకస్లో ఉంది, మిగతాదంతా కూడా అన్ఫోకస్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఫోకస్ ఏరియా పైన నేను క్లిక్ చేస్తే ఏదైతే ఫోకస్లో ఉందో అది మాత్రమే ఉంటుంది, మిగతా ఏరియా అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం, సెలెక్ట్ ఫోకస్ ఏరియా. సో చూడండి లోడింగ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు తీసేసింది. ఓకే, అన్ఫోకస్లో ఉన్న ఏరియా మొత్తం తీసేసింది.
సో ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాను ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ తోటి ఇలా ప్లస్ చేయవచ్చు, యాడ్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనం యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ డ్రెస్ మధ్యలో కూడా యాడ్ చేస్తున్నాను. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను బ్రాకెట్స్ హెల్ప్ తోటి. నేను ఇక్కడ ఈ ఏరియాను కూడా ప్లస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మైనస్ చేయాలి కదా, సో ఇక్కడ మైనస్ సెలెక్ట్ చేసుకొని ఇది తీసేస్తున్నాను ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ కూడా కొంచెం తీసేస్తున్నాను. సో ఈ కార్నర్స్ అనేవి మనం ఇక్కడ సాఫ్ట్ ఎడ్జ్ అనేది టిక్లో పెడితేనే మనకు ఈ ఎడ్జెస్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్ ఫోకస్ రేంజ్ అని ఉంది, ఇది టిక్లో ఉంది. సో ఇప్పుడు ఆటో అనేది టిక్లో ఉంది, ఆటో తీసేస్తున్నాను. ఓకే, ఆటో తీసేసి మీకు డిక్రీస్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనకు కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, మళ్ళీ కొంచెం ఫోకస్లో లేని ఏరియా కూడా మనకు యాడ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఎడిషనల్గా బ్యాక్ సైడ్ యాడ్ అయింది, అందుకే ఇక్కడ ఆటో టిక్ పెట్టామనుకోండి, అది ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ తీసేస్తుంది ఇప్పుడు ఏరియా. మళ్ళీ ఇది కూడా నాయిస్ అనేది కూడా మనకు ఆటో అనేది టిక్లో ఉంటేనే బెస్ట్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్, అది టిక్లోనే పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా కావాలి అంటే, మనకు జస్ట్ సెలెక్షన్ కావాలా, లేయర్ మాస్కా, న్యూ లేయరా, అంటే ఏ విధంగా మనం అవుట్పుట్ అనేది తీసుకోవాలి అన్నది ఇక్కడ ఇచ్చారు ఆప్షన్గా. సో మనకు సెలెక్షనే కావాలి కాబట్టి ఓకే, నేను సెలెక్షన్ పెడుతున్నాను. ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ క్లిక్ చేస్తే మీకు సెలెక్షన్ వస్తుంది ప్లస్ మాస్క్ వస్తుంది. ఓకే, ఇది ప్రివ్యూ అనమాట. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇవి జస్ట్ ఇవన్నీ కూడా ప్రివ్యూసే. మనకు ఏ టైప్లో ఏ వ్యూలో చూసుకోవాలి. ఇప్పుడు ఆన్ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం వైట్ కనిపిస్తుంది. ఆన్ బ్లాక్ పెట్టాను అనుకోండి, మొత్తం బ్లాక్లో కనిపిస్తుంది. ఓకే, నేను ఆన్ వైటే పెడుతున్నాను. ఓకే, ప్రివ్యూ కూడా టిక్లో ఉంది. ఇప్పుడు జస్ట్ నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, అది వరకు సెలెక్షన్లోకి వచ్చింది. కంట్రోల్ జే అంటే మనకు డూప్లికేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ఏరియా మిస్ అయింది. అంటే ఈ సబ్జెక్ట్దే ఇక్కడ చిన్న ఏరియా అనేది మనకు యాడ్ అవ్వలేదు. నేను జూమ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఈ చిన్న ఏరియా యాడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనం సెలెక్షన్ టూల్స్లో ఏది తీసుకున్నా ఓకే, ప్లస్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ జే అంటే మనకు నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫోకస్ ఏరియా. నెక్స్ట్ వన్ సెలెక్ట్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్కై అనమాట. నేను ఈ ఇమేజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ స్కై ప్లస్ వాటర్ సిమిలర్ పిక్సెల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ ఇమేజ్ని ఆటోమేటిక్గా స్కై అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్కై ఉంది ప్లస్ ఇక్కడ వాటర్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్కై. సో ఆటోమేటిక్గా స్కైని అది ఐడెంటిఫై చేస్తుంది. చూడండి, ఈ ఎడ్జెస్ చూసారా. సో ఇంత పర్ఫెక్ట్గా మనకు స్కైని సపరేట్ చేసిందనమాట. సో ఇక్కడ మనకు చాలా చాలా టైం టేకింగ్ అనమాట ఇక్కడ సెలెక్షన్ చేయడము ఈ ఏరియాలో. ఓకే, ఇది వాటర్, అది స్కై సిమిలర్గా ఉన్నా కూడా అది ఐడెంటిఫై చేసింది. అండ్ ఇక్కడ బాక్సెస్లో కూడా చూడండి, ఇది స్కై. ఓకే, ఇక్కడ వచ్చేసి వాటర్ అనమాట. ఓకే, మనం ఈ వాటర్ని రిమూవ్ చేయాలి. మైనస్ అనమాట. ఇక్కడ లాస్ట్ టూల్ తీసుకున్నాను, ఇందులో సబ్ట్రాక్ట్. ఓకే, ఇలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఈ ఏరియాను. ఓకే, ఇక్కడ ఇది ఎడిషన్ అనమాట. ఇది ఇక్కడ స్కై ఉంది. ఓకే, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో కంట్రోల్ జే అంటే డూప్లికేట్ లేయర్ వస్తుంది. సో చూడండి, సపరేట్గా మనకి లేయర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్కైని లోడ్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కై ఉంది కదా, ఆ స్కైని ఈ కింద ఉన్న స్కైలోకి ఇంపోర్ట్ చేద్దాం. సో ఎలా అంటే జస్ట్ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇంజెక్ట్ అయిపోయింది. చూస్తారా, ఓన్లీ మనకు స్కై వరకు మాత్రమే కావాలి కాబట్టి నేను స్కై మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా వచ్చింది చూడండి. సో ఇలా మనం స్కైని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ సెలెక్ట్లో ఇక్కడ మోడిఫై అని ఉంది. మోడిఫై, గ్రో, సిమిలర్, సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ సెలెక్షన్ తీసుకుంటూనే వస్తుంది. ఓకే, నేను జూమ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ నేను సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఒక రఫ్ సెలెక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు మోడిఫై అనేది కనిపిస్తుంది. ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, బార్డర్ అని ఉంది.
దీనిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ విడ్త్ ఎంత ఉండాలి అనేది ఇచ్చారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఇస్తున్నాను. సో చూడండి, మన సెలెక్షన్కి ఏంటంటే బార్డర్ వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్లో మోడిఫైలో స్మూత్. సో ఎంత స్మూత్ ఉండాలి అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30. సో 30% స్మూత్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మనకు బార్డర్ అనేది ఇక్కడ ఎడ్జ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది, స్మూత్నెస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట సెలెక్షన్కి. ఇప్పుడు ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేస్తే ఆ స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మోడిఫైలో ఎక్స్పాండ్. సో ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు సిమిలర్గా ఉన్న పిక్సెల్స్ని. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 ఇస్తున్నాను. ఎక్స్పాండ్ చూడండి, 30% ఎక్స్పాండ్ అయింది పిక్సెల్స్లో. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్లో మోడిఫైలో కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 ఇచ్చాను అనుకోండి, సో కొంచెం రెడ్యూస్ అవుతుంది అనమాట సైజ్ అనేది. ఓకే, సో దానికి ఆపోజిట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ మోడిఫైలో లాస్ట్ వన్ ఫెదర్. సో ఈ ఫెదర్ మీకు తెలిసిందే, షిఫ్ట్ F6. ఓకే, సో 30 ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఫెదర్ అనేది యాడ్ అయిపోయింది. మనం ఇది సెలెక్షన్ టూల్స్లో ఆల్రెడీ చూసాం. ఫెదర్ అంటే మనకి ఇది కాపీ చేసుకొని వేరే దగ్గర పేస్ట్ చేసినప్పుడు ఎడ్జ్ అనేది స్మూత్గా వస్తుందన్నమాట. ఓకే, సెలెక్ట్లో ఉన్న మోడిఫైలో ఈ 5 కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రో అని ఉంది. సో గ్రో అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ సెలెక్షన్లో ఏవైతే పిక్సెల్స్ ఉన్నాయో, అంటే ఈ స్కిన్ టోన్ ఉంది కదా, ఇది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి జస్ట్ గ్రో అవుతుంది. చూడండి చూడండి, ఈ ఫేస్ అంతా కూడా సెలెక్షన్ ఎక్స్పాండ్ అయింది. మళ్ళీ ఇక్కడ డార్క్ పిక్సెల్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫేస్లో ఇక్కడ డార్క్ ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ఈ బాక్స్లో ఏవైతే సిమిలర్ పిక్సెల్స్ ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి గ్రో అయింది అంతే. ఓకే, సో నెక్స్ట్ Ctrl+Z, సెలెక్ట్ సిమిలర్ అని ఉంది. సో ఈ గ్రో అండ్ సిమిలర్ కొంచెం ఒకటేలాగా ఉంటాయి. సో చూడండి, మళ్ళీ సిమిలర్ అంటే మనకు మొత్తం వైడ్గా వెళ్ళిపోయింది. ఇందాక గ్రో క్లిక్ చేసినప్పుడు మనకు ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉండే, ఇప్పుడు ఏంటంటే ఫోటో మొత్తం వెళ్ళిపోయింది అనమాట సిమిలర్. సో చూడండి, ఇప్పుడు మనం ఎట్ ఏ టైం ఒకటేసారి కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ బ్లూ. సో చూడండి, మొత్తానికి కలర్ అప్లై చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ 2 ఉన్నాయి కదా, లోడ్ సెలెక్షన్ అండ్ సేవ్ సెలెక్షన్ అని. ఈ రెండు కూడా మనకి ఇంకా కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఏ సెలెక్షన్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెలెక్షన్ తీసుకున్నాను అనుకోండి రఫ్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఇలా సెలెక్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెలెక్షన్ని సేవ్ చేస్తాను. ఫస్ట్ సేవ్ సెలెక్షన్ అనేసి, సో ఇక్కడ నేమ్ ఏ అని ఇచ్చాను. ఓకే, సో ఏ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఓకే అంటున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది సెలెక్షన్. ఇప్పుడు నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మూటులకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము అంటే ఫోటో ఇంకా క్లోజ్ చేయలేదు కదా, సో ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ లోడ్ సెలెక్షన్ అని ఉంది. చూసారా, ఇంతకుముందు ఈ ఆప్షన్ కనిపించలేదు. ఇందాక మనం సెలెక్షన్ సేవ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లోడ్ చేసుకోవడానికి ఇది ఆన్ అయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఛానల్ ఇంకా ఏ ఒక్కటే ఉంది. సో ఏ ఆటోమేటిక్గా సెలెక్షన్లోకి వచ్చేసింది. ఇక్కడ కింద ఇన్వర్ట్ కూడా ఉంది. ఈ ఇన్వర్ట్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ ఏ అనే సెలెక్షన్ వరకు వదిలేసి మిగతాదంతా సెలెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఏ సెలెక్ట్ చేసి నేను ఓకే అంటున్నాను. సో ఇప్పుడు చూడండి, అది వచ్చింది. ఓకే, సో నేను మళ్ళీ Ctrl+Z అంటున్నాను. ఇప్పుడు అందులోనే ఇన్వర్ట్ కూడా ఉంది కదా, సో లాస్ట్ లోడ్ ఇక్కడ కింద ఇన్వర్ట్. ఆ ఏరియాని వదిలేస్తే మిగతా ఏరియా అంతా సెలెక్షన్లోకి వస్తుంది. చూడండి, ఈ ఏరియాని వదిలేస్తుంది, మిగతాదంతా కూడా సెలెక్షన్లోకి వచ్చింది. ఓకే, సో ఇదన్నమాట డీసెలెక్ట్. సో ఇలా సెలెక్షన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్వి చెప్పుకున్నాం. మిగతావన్నీ కూడా నార్మల్గా మిగతావి మీకు తెలుసు అనమాట, అందుకే నేను చెప్పట్లేదు. మీరే జస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, సో ఇది మెన్యూ బార్లో ఉన్న సెలెక్ట్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. థ్యాంక్ యూ.